హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కాస్కో షాపింగ్ పార్ట్ 2. సారీ, చాలా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు ఆల్కహాల్ సెక్షన్ చూపిస్తా. ఇది అంతా డ్రాగన్స్ అవి ఉన్నాయి, లైక్ ఒక చైనీస్ థీమ్ లాగా. అంతా ఒక గోల్డ్ కలర్ బాక్స్లో వచ్చాయి. నెక్స్ట్ సెక్షన్ మొత్తం అంతా లైక్ విస్కీ సెక్షన్. ఇదంతా లైక్ అంతా ఆల్కహాల్ సెక్షన్. ఇటు ఒకటి ఉంటుంది, నెక్స్ట్ సైడ్ ఇంకొకటి ఉంటుంది. ఇదంతా విస్కీ చూడండి. $55 ఉంది. అది $55 అంటే అప్రాక్సిమేట్లీ లైక్ 5,000 ఇండియన్ రూపీస్. బాటిల్స్ బాగుంటాయి ఇక్కడ చూడడానికి. అన్నీ లైక్ చిన్న బాటిల్స్ దొరకవు మనకి, పెద్ద పెద్దవి ఉంటాయి. ఇది చూడండి, ఒక కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నట్టుంది. లాంగ్ నెక్, ఒక ఫ్లాస్క్ లాగా. దాన్ని ఏమంటారు అసలు? కామెంట్ చేయండి ఏమంటారు. మొత్తం విస్కీ అంతా లైక్ $90 ఉంది. అది $90 అంటే మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ 7,800 అలా ఉంటుంది. టూ మచ్ కాస్ట్. అది మనకి టూ మచ్ కాస్ట్, వీళ్ళకి అంత నార్మలే ఉంటుంది. వీళ్ళకి లైక్ 1 hour పని చేస్తూ వస్తాయి అనుకుంటా. అవి 1-2 hours పని చేస్తూ వస్తుంది. అది కొంచెం మొత్తం అంతా విస్కీ సెక్షనే. ఇక్కడ ఫుల్ అంతా మెక్సికన్స్ ఇది తాగరనుకుంటా అయినా, కానీ ఎక్కువ మెక్సికన్స్ తాగుతారు. వాళ్ళు ఎక్కువ టకీలా తాగుతారు అనుకుంటా. మొత్తం అంతా విస్కీ సెక్షనే. మనకు తెలిసినవి ఏమన్నా ఉన్నాయో చూద్దాం. లైక్ మన ఇండియాలో ఉండే బ్రాండ్స్ మనకి ఏం తెలియదు. ఇక్కడ అన్నీ వేరే వేరే ఏమో ఉన్నాయి. ఇన్ని టైప్స్ ఆఫ్ విస్కీస్ మన ఇండియాలో టానిక్లో చూసినట్టు టానిక్లో ఉంటాయి కదా, చూసి ఇది వేరే వేరే అనుకుంటాం. వాళ్ళు గ్లెన్మార్గన్, అది గ్లెన్మోరింగ్ యాక్చువల్లీ, పేరు కరెక్ట్గా తెలియదు. $70. బాటిల్స్ చూడడానికి బాగున్నాయి, రిచ్ లుక్. బట్ కాస్ట్ కూడా $70 అంటే 6,000 అప్రాక్సిమేట్లీ. లైక్ దీని క్యాప్ చూడండి, లైక్ వుడెన్ క్యాప్ లా ఉంది. వైన్ బాటిల్కి వచ్చినట్టు, ప్లాస్టిక్ క్యాప్ రాకుండా. ఇక్కడ మనది $20 అని తక్కువ. జాక్ డానియల్స్ ఇది యాక్చువల్లీ. జాక్ డానియల్స్ హనీ అంట, టెన్నెసీ హనీ ఫ్లేవర్. మన $20 అంటే 1,600 రూపీస్. స్కాట్లాండ్ అంట. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ 40, కొంచెం తక్కువ ఉన్నాయి. ఇది ఒకటే 20 ఉంది. జాక్ డానియల్స్ టెన్నెసీ హనీ ఫ్లేవర్. ఇక్కడ అన్ని డిఫరెంట్ హనీ, సినమన్, మింట్ అట్లుంటాయి. జెమిసన్ ఎంత ఉంది చూద్దాం. $40 ఉంది. $40 అంటే 3,200, 3,500 అట్లా. కాకపోతే అది 1.75 అంటే లైక్ ఆల్మోస్ట్ 2 full బాటిల్స్ కంటే ఎక్కువనే కదా. ఇక్కడ కొంచెం మనకు తెలిసిన బ్రాండ్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ ఇది కూడా జాక్ డానియల్సే, బ్లాక్ టెన్నెసీ విస్కీ అంట. ఇది $35 ఉంది. ఇది కూడా 1.75. 1.75 $35 అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ 3,000 అంటే మన ఇండియాలో తక్కువనే, ఇంకా తక్కువనా తెలియదు అది మనకి. ఇక్కడ బ్లాక్ లేబుల్, జానీ వాకర్ బ్లాక్ లేబుల్. ఇవి కూడా కొంచెం కాస్ట్ తక్కువనే ఉన్నాయి. ఇది ఎక్కువనే ఉంది. బ్లాక్ లేబుల్ $58 అంట. $58 అంటే ఆల్మోస్ట్ 5,000, 1.75కి. నెక్స్ట్ అక్కడ రమ్, స్పైసీ రమ్, మొగ్గన్ అవన్నీ ఏమన్నాయి మనకు తెలియదు. ఇవన్నీ మన ఇండియా తెలిసిన బ్రాండ్సే, కొన్ని తెలుసు. నెక్స్ట్ ఇది రెడ్ లేబుల్ తక్కువ మనకి యాక్చువల్లీ, మన ఇండియాలో అనుకుంటున్నా. ఇక్కడనే ఎక్కువనా. $20 ఉంది. $20 1600 per 1.75 liters అంటే తక్కువనే అనుకుంటా. ఇక మిగతా అన్నీ ఇక్కడ ఏముంది అంతే. ఇక జాక్ డానియల్స్ రెడ్ లేబుల్, జానీ వాకర్ రెడ్ లేబుల్, జానీ వాకర్ బ్లాక్ లేబుల్ అక్కడ ఉంది. ఇక రెడ్ లేబుల్ $28 ఉంది. అంటే 2,000, 1.75 లీటర్స్కి. ఇంకా అవంతా విస్కీయే. ఇంకో సెక్షన్కి వెళ్దాం మనం. ఈ సెక్షన్లో ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ టకీలాస్ ఉంటాయి అనుకుంటా మ్యాక్స్. ఇక్కడ మెక్సికన్స్ అయితే ఎక్కువ టెకిలా ఏదో ఒకటి, టకీలా, రమ్ అవి కొంచెం చీప్ తాగుతారు, వర్కర్స్ కదా. అక్కడ అటు సైడ్ అంతా వైన్, ఇటు సైడ్ అంతా వోడ్కా, టకీలా అవి. ఇది బకార్డీ రమ్ అనుకుంటా.
ఎంత 17.59 ఉంది అంటే $18 అంటే ఇక్కడ ట్యాక్స్ కూడా పడుతుంది మళ్ళీ. ట్యాక్స్ ఇది ఇది ప్లస్ 17.59 ప్లస్ ట్యాక్స్ కూడా పే చేయాలి మనం. 17.59 1.75 లీటర్స్కి 17.59 అంటే 1500 మేబీ 1500 అనుకుంటా, తక్కువనే. ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ అంతా, మిగతా ఏమంతా అవే అన్ని టకిలాస్ వోడ్కాస్ అవే, ఇవన్నీ అవే లైక్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అవుతారు. ఎక్కువ ఇవన్నీ మెక్సికన్స్ అవుతారు, అమెరికన్స్ ఇవి విస్కీ ఆర్ వైన్. ఇదంతా వైన్ సెక్షన్. కొంచెం వైన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, అందులో మనకు ఒక్క పేరు కూడా తెలియదు. ఇవన్నీ టూ మచ్ కాస్ట్, లైక్ 18-90 అని ఉంటుంది. అది ఒకటి కొంచెం $34 ఉంది, 42. ఇది ఒక బాక్స్లో ఉంది, $260, 300, 200, 200. ఆ ఒక్క బాటిల్కి 260 అంటే అప్రాక్సిమేట్లీ లైక్ 20,000, 16,000, 30,000 కూడా ఉంది ఒకటి. ఇండియన్ రూపీస్ చెప్తున్నాను నేను. ఇవన్నీ కొంచెం నార్మల్ రేట్స్, లైక్ 15, 20, 30 అట్లా ఉంటాయి. అంటే $15 అంటే 1,200 రూపీస్. ఇవన్నీ నార్మల్ రేట్, చిన్నవి తక్కువవి. $20, $138, ఇది $8 ఉంది. ఇది షాంపెయిన్. ఇది క్రిక్లాన్ అంటే కాస్కోలో ఉంటుంది ఎక్కువ, ఒక కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి. అదొక క్రిక్లాన్ బ్రాండ్, అది అన్నీ ఉంటుంది అందులో, మ్యాక్సిమం అన్ని టైప్స్ ఉంటాయి తక్కువ కాస్ట్. ఇవంతా బియర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బియర్స్. ఇది కూడా అంతా చిన్న ఉండవు అనమాట, 24 ప్యాకే ఉంటాయి అన్నీ. మనం చిన్న 6 ప్యాక్ 12 ప్యాక్ తీసుకోనుకుండదు, 24 ప్యాకే ఉంటుంది అంతా. ఇక్కడ ఇవన్నీ అంతే. ఇవన్నీ ఇక్కడ పంప్కిన్స్. ఇప్పుడు నేను తీసినప్పుడు అది హలోవిన్ సీజన్, సో అక్కడ పంప్కిన్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు హలోవిన్ సీజన్కి పెట్టి ఇప్పుడు మళ్ళా ఈస్టర్ సీజన్కి వీడియో అప్లోడ్ చేస్తున్నా. చాలా గ్రేట్ నేను. ఇవన్నీ ఇక్కడ చూసారా వెనకాల బ్యాక్గ్రౌండ్ క్రిక్లాన్ మీట్. సో ఎక్కువ ఆ బ్రాండే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కాస్కోలో ఎక్కువ దొరుకుతుంది అది, తక్కువ ప్రైస్. అవన్నీ చాలా తక్కువ రేట్స్ ఉంటాయి కొంచెం వేరే వాటితో కంపేర్ చేస్తే. ఇక్కడ ఇదంతా ఫ్రూట్ సెక్షన్. ఫ్రెష్ కివీస్ $12 అంటే లైక్ అప్రాక్స్ 1,000 రూపీస్. ఒకటి తీసుకుందాం. ఇంకా ఇక్కడ అంతా ఫ్రూట్సే ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. కొంచెం బేసికలీ వాల్మార్ట్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు, కానీ సేమే అనుకుంటా, తెలియదు. వాటర్మిలన్ ఉంది, వాటర్మిలన్ $8 ఉంది. ఇది ఎక్కువ వాల్మార్ట్లో మనం ఇక్కడ కాస్కోలో వాల్మార్ట్లో తక్కువ ఉంటుంది అని $4.8 సంథింగ్ వస్తుంది. గార్లిక్ వాల్మార్ట్లో అయితే ఎక్కువ రేట్ ఉంటుంది, ఇక్కడనే బెటర్ కాస్కోలో. ఇది ఒక ప్యాకెట్ తీసుకుంటాం మనం. జింజర్ ఏమో వాల్మార్ట్లో తీసుకుంటాం, అంటే దబ్బేస్తాం. ఇది ఇక్కడ బెటర్, $6 అనమాట. అది $6 అంటే 450 to 500 రూపీస్ అది. జింజర్ గార్లిక్ ఇక్కడనే బెటర్. జింజర్ అయితే ఒక్కొక్క ప్యాక్, లైక్ అది సపరేట్ ఉండే పీసెస్ మనం అక్కడ మెల్లమెల్ల ఒక్కొక్కటి స్కాన్ చేసేద్దాం. ఇవన్నీ బనానాస్, ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్. 1.49 అంటే $1.5కి అంటే లైక్ 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్కి per LB అంట. per LB అన్న. ఇవి ఆర్గానిక్ అనుకుంటా, అవి నార్మల్వి. కొంచెం తక్కువ రేట్ ఉన్నాయి అనుకుంటున్నాను, కానీ వాల్మార్ట్లోనే తక్కువ. వాల్మార్ట్లో లైక్ $0.6కి per LB, ఇక్కడ $1.5కి per LB అని ఉంది. అంటే కాస్కోలో ఫ్రూట్స్ బనానాస్ ఎక్కువ రేట్ ఉన్నాయి అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి ఏంటి ఇవి, లైక్ లెమన్స్. ఇవి కాస్కోలో అయితే, వాల్మార్ట్లో అయితే లైక్ సింగిల్ పీసెస్ ఉంటాయి, ఇక్కడ డైరెక్ట్ ప్యాకెటే ఉంది. కష్టం మనకి అవన్నీ తీసుకొని ఏం చేసుకుంటాం. లెమన్స్. నెక్స్ట్ ఆరెంజెస్ అయితే ఇవే బెటర్, చిన్నగా ఉంటాయి, అంటే తక్కువ రేట్ అనుకుంటా వాల్మార్ట్తో కంపేర్ చేస్తే. మ్యాక్సిమం చాలా తక్కువ రేట్ ఉంటాయి వాల్మార్ట్తో కంపేర్ చేస్తే, ఏవో కొన్ని ఎక్కువ రేట్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ అలా ఉంటాయి. ఇవి గ్రేప్స్. ఇక్కడ గ్రేప్స్ కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటాయి. బాక్స్లో వస్తే మనం ఇక ఫుల్ బాక్స్ తీసుకోవాలి. అవి గ్రీన్ కలర్ గ్రేప్స్. ఇక్కడ ఇంకా వేరే ఉన్నాయి, ఇవి కొంచెం రెడ్ కలర్ ఉన్నాయి.
ఇవి గ్రీన్, ఇంకా బ్లాక్ కూడా ఉంటాయి. మనం ఇవి కొంచెం స్వీట్ ఉంటాయి అనమాట, రెడ్ అది అవి వేసుకున్న స్ట్రాబెర్రీస్. అవన్నీ ఇంకా కొంచెం కూల్ ప్లేస్లో పెడతారు ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ బ్లూబెర్రీస్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కొన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్. గ్రీన్ హౌస్ అంట. ఇక్కడ కొంచెం స్పినాచ్ అవి ఉన్నాయి. నెక్స్ట్ కుకీస్ సెక్షన్, ఇది బేకరీ సెక్షన్ యాక్చువల్లీ. ఇది ఇక్కడ కుకీస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడనే వాళ్ళు తయారు చేస్తారు, చూపిస్తాను మీకు. ఇవి క్రీమ్ చీజ్ స్పానిష్ అంట, చీజ్ కేక్ లాగా. కేక్ కాదు యాక్చువల్లీ, అది ఒక కుకీ లాగానే. ఇది ఇంకా బ్రెడ్స్ ఇవన్నీ. రస్టిక్ ఇటాలియన్ లోఫ్, వన్ కైండ్ ఆఫ్ బ్రెడ్. నెక్స్ట్ ఆర్టిషియన్ రోల్స్. ఇక్కడ బ్రెడ్సే మనకైతే ఒకటే బ్రెడ్ తెలుసు. ఇక్కడ 100 రకాల బ్రెడ్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ బ్రెడ్స్. ఇవన్నీ బేగల్స్. నెక్స్ట్ ఇక్కడ కేక్స్ ఉన్నాయి, మఫిన్స్, కప్ కేక్స్. నెక్స్ట్ అవి ఒక టైప్స్. నెక్స్ట్ ఇక్కడ క్రొసెన్స్ ఉన్నాయి. ఇవి బాగుంటాయి, లైక్ బటర్ క్రొసెన్స్. ఇవి చాయ్లో బాగుంటాయి. మనం కొంచెం $6 ఎంత ఉంటుంది. ఇది 5.99, 6 అంటే 500, 450 అట్లా ఉంటుంది. ఇవి కొంచెం బాగుంటాయి. నెక్స్ట్ అంతా మీట్ సెక్షన్. మీట్ కూడా క్రిక్లాండ్ మీటే ఉంటుంది. అంతా బీఫ్, మనం తినాం ఎట్లా అన్నది. అంతా బీఫే, ఇంకా మనకి ఎట్లా అది అవసరం లేదు. ఇది కూడా అంతా బీఫే. బీఫ్లో లైక్ 100 అంటే 100 కాదు, చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. ఫిష్, ఇంకా ఇదంతా ఫిష్ సెక్షన్, సీ ఫుడ్ సెక్షన్. ఇదంతా $16.81 ఉంది, అంటే లైక్ 1200-1300 ఉంటుంది. మేము కొంచెం ఇది బెటర్, ఇది తింటాము. సాల్మాన్ అనమాట, ఆర్కిటిక్ సాల్మాన్. $29-30 అట్లా ఉంటుంది. $29 అంటే లైక్ 2400 అట్లా. కొంచెం మీద ఒక్కటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. పీసెస్ కూడా చిన్న చిన్న, మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఏముంటుంది, రైట్ కట్ చేసి వస్తుంది కాబట్టి సాల్మాన్ ఇది ఒకటి వేసుకుంటాం. ఇంకా ఇవన్నీ మనం కట్ చేసుకోవడం అంతా మనకి అంత లొల్లి. ఫిష్ కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇది క్యాట్ ఫిష్ అనుకుంటా. ఎస్, ఇది క్యాట్ ఫిష్ ఫిల్లెట్. ఇది $26 ఉంది, సేమ్ అంతే 2000 అలా. ఇక్కడ లైక్ తిండికి ఫిష్ ఏమైనా సరే, తిండికి మాత్రం చాలా టైప్స్ ఉంటాయి. అసలు మనం తినలేం, ఇవన్నీ మనం టేస్ట్ కూడా చేయలేం. నెక్స్ట్ ఇవన్నీ ప్రాన్స్, కింగ్ ప్రాన్స్. ఇవి లార్జ్ సైజ్ ప్రాన్స్. నెక్స్ట్ ఇక్కడ లాబ్స్టర్ టేల్స్. ఇవి ఒకసారి టేస్ట్ చేయాలి లాబ్స్టర్స్ ఎట్లుంటాయి. ఒకదే కాస్ట్ ఎక్కువ, $50 అంట. $45 అంటే ఆల్మోస్ట్ లైక్ 4000 అట్లుంటుంది లాబ్స్టర్ టేల్స్ అవి. ఇవి క్రాబ్స్, వైల్డ్ కుక్డ్ సదరన్ కింగ్ క్రాబ్ అంట. ఇది ఎలా ఉంటుంది, ఇది కూడా ఎప్పుడు తినలే. ఇవి కూడా క్రాబ్ సెక్షన్స్. ఒక్కొక్క పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్ అమ్ముతారు, అంతా ఒక్కటే క్రాబ్ ఉండకుండా. ఇవన్నీ కాదు స్ట్రిమ్సే. ఇది ఆక్టోపస్, $12 అంట. వైల్డ్ వోల్ రా ఆక్టోపస్ $12 అంటే 1000 రూపీస్ ఒక ఆక్టోపస్కి. డైరెక్ట్ దాన్ని తీసుకొని వండుకొని తినడమే. వండుకోరు మ్యాక్సిమం లైక్ బాయిల్ చేస్తారేమో అంతే. ఇంకా ఇక్కడ ఉన్నాయి ప్రాన్స్, పెద్ద కొంచెం కింగ్ సైజ్వి, లార్జ్ సైజ్వి. $22 అంట, లైక్ 1800 అట్లా ఉంటుంది. నెక్స్ట్ అంతా చికెన్ సెక్షన్. ఇవి చికెన్ థైస్, ఇవి డ్రమ్ స్టిక్స్, అవి వింగ్స్ అనుకుంటా. అయితే ఇవే హోల్ చికెన్ కూడా మనం తీసుకుంటే కష్టం కట్ చేసుకోవడం. సో ఇవన్నీ డిఫరెంట్ అన్నీ కట్ చేసి పెడతారు. ఇవి డ్రమ్ స్టిక్స్. ఒక ప్యాకెట్ కాదు, 6 ప్యాకెట్స్ ఉంటాయి, 6 శాసెట్స్ ఉంటాయి. అందులో మనం ఫుల్ కొనుక్కోవాల్సిందే. $25 అట్లా ఉంటుంది. ఇది థైస్. అటు సైడ్ వచ్చి మనం వింగ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇవి బ్రెస్ట్ ఉన్నాయి, చికెన్ బ్రెస్ట్. ఇది హోల్ చికెన్ మొత్తం వస్తుంది. దాన్ని మనం కట్ చేసుకోవడం పెద్ద లొల్లి తింటాం ఇప్పుడు. అందుకే మ్యాక్సిమం మేమైతే తీసుకోము. ఇది సింగిల్ చికెన్ కూడా రాదు. వాల్మార్ట్లో సింగిల్ చికెన్ వస్తుంది, కానీ కాస్కోలో ఇది హోల్సేల్ లాగా మనం పెద్ద అన్నీ లార్జ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఈ చికెన్ బ్రెస్ట్ మేము ఇది తీసుకుంటాం. ఇది లైక్ $25, $30 అట్లా ఉంటుంది. $25 అంటే అరౌండ్ లైక్ 2000. ఇది ఓన్లీ బ్రెస్ట్ ఉంటాయి, 6 శాసెట్స్ ఉంటాయి.
లైక్ అది 5 LB అట్లుంటుంది. 5 LB అంటే లైక్ 2.5 kgs. 2.5 kgsకి 2000. ఈ స్కిన్ అంటే పర్ ఎల్బి $3 అంటే ఇది లైక్ 8 LB అట్లుంటుంది అనుకుంటా. పర్ ఎల్బి $3 అంటే 25 అంటే లైక్ 8 LB 7 LB ఉంటుంది. 7 LB అంటే లైక్ 3.5 kgs అనుకోండి. 3.5 kgsకి 2000. నెక్స్ట్ ఇవన్నీ డిప్స్, సాస్, అవకాడో డిప్, జింజర్ డిప్. నెక్స్ట్ ఇదంతా రోస్టెడ్ చికెన్ సెక్షన్. ఇదంతా కింద హోల్ చికెన్ ఉన్నాయి. లైక్ ఒక ఫుల్ చికెన్ని మొత్తం రోస్ట్ చేస్తారు. సీజన్ రోస్టెడ్ చికెన్. అండ్ అంతా చికెన్, హోల్ చికెన్. ఇది చికెన్ లెగ్స్. ఇవి కూడా చికెన్ లెగ్సే. దాన్ని మ్యారినేట్ చేసి లైక్ రోస్ట్ చేస్తారు. అవి ఇక్కడనే కుక్ చేస్తారు, మన ఎదురుగానే కుక్ చేసి ఇక్కడ పెట్టేస్తారు. ఇవన్నీ హాట్గానే ఉంటాయి ఇప్పటికీ. అంతా లైక్ బార్బిక్యూ చేసి అట్లా రోస్ట్ చేసి ఉంటుంది. అంతా డిప్స్ మనం ఇవన్నీ లైక్ లంచ్ బాక్స్ లాగా ఐటమ్స్ లాగా డైరెక్ట్ తీసుకొని తినేయచ్చు. లైక్ ఇది అమెరికన్ ఫుడ్, సలాడ్స్ అలా ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి అది చూడండి, చికెన్ వింగ్స్, డిప్, క్యాబేజ్ ఉంటుంది. అది కింద సాల్సా అంటే అది కూడా ఒక సాస్ లాగా. అక్కడ కుక్డ్ వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి. ఇది సాల్మన్ ఫిష్. ఇదంతా ఇక బీఫ్ది మనం తినాము. చికెన్ మ్యారినేట్ చేసి పెడతారు. లైక్ మనం బార్బిక్యూ చేసుకుంటాం కదా బయట, అది చేసుకున్నప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి మనం ఆల్రెడీ మ్యారినేటెడ్ ఉంటుంది, డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ లైక్ లంచ్ బాక్స్లోనే డైరెక్ట్ టాకోస్. ఇవి మనం డైరెక్ట్ తీసుకొని ఓవెన్లో పెట్టుకొని తినేయచ్చు అంతే. ఇవన్నీ మన ఇండియన్ ఐటమ్స్ అని చెప్పే కదా, ఇక్కడనే ఉన్నాయి ఇండియన్ ఐటమ్స్. ఈ పావ్ బాజీ వచ్చాయి. పావ్ బాజీ బన్స్ ఉంటాయి కదా, ఆ బన్స్ వచ్చాయి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాయి అయితే కాస్కోలో. అంటే ఇండియన్ స్టోర్లో కానీ కాస్కోలో అయితే ఇప్పుడే చూస్తున్నా. ఇవన్నీ లైక్ బన్సే. అది కూడా సింగిల్ ప్యాకెట్ కాదు, 2 ప్యాకెట్స్ వచ్చాయి. మనం పక్కగా 2 ప్యాకెట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి పంజాబీ కుకీస్ అంట. ఇవి కూడా సింగిల్ ప్యాకెట్ రాలేదు, ఆ బాక్స్ తీసుకోవాలి. టోటల్ బాక్స్ అది కూడా 2 బాక్సెస్ కలిపి ఉన్నాయి. పంజాబీ కుకీస్ లైక్ బిస్కెట్స్ పంజాబ్ నుండి వచ్చాయి. అవి టోస్ట్ ఉంటాయి కదా వాటిలా ఉన్నాయి. ఆమె వచ్చి అడుగుతుంది లైక్ పానీపూరి ఉంది, అది ఎట్లా తింటారు, అసలు అవి ఏంటి అని చెప్తున్నా నేను. అవి మనం ఎలా తింటామో దాంట్లో ఏం వేసుకుంటాం, దాంట్లో అవి వేసుకొని తినాలి అని చెప్తున్నా. ఓ నైస్ అని అంటుంది. మనం కర్రీ వేసుకుంటాం కదా, కర్రీ చేసుకొని అందులో పెట్టుకొని తినాలి అది అని చెప్తున్నా. అక్కడ ఉన్నాయి అనుకుంటా. అక్కడ ఆమె చెప్పింది, ఆమె అడిగింది, ఆమెకు తెలియదు అంటే నన్ను అడుగుతుంది. అది కూడా 3 బాక్స్ $7.99 అంటే $8 అంటే లైక్ ఆ 3 బాక్సెస్ కలిపి ఒక 600 అట్లా. నెక్స్ట్ ఇక్కడ అవన్నీ యోగర్ట్ సెక్షన్. యోగర్ట్ అంటే కర్డ్ లాగా, బట్ కర్డ్ కాదు. అందులో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి, స్ట్రాబెర్రీ, వెనిలా, కొన్ని ప్లేన్ ఉంటాయి. ఇది మన ఇండియా కొత్త వచ్చిందంట, ఇండియన్ ఫ్లేవర్ది. అంటే ఇండియన్ ఫ్లేవర్ కాదు, లైక్ ఇండియన్ పెరుగు, ఇండియన్ కర్డ్. మేము ఎప్పుడూ ఇండియన్ స్టోర్లో వేసుకుంటాం, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇంకా ట్రై చేద్దామని చెప్పి తీసుకుందాం అనుకుంటాం. దహీ, హోల్ మిల్క్ యోగర్ట్ దహీ. కాస్ట్ మాత్రం సేమ్ 6.5 అంట. ఇండియన్ స్టోర్లో కూడా అంతే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, దానికంటే కొంచెం పెద్దగా అంతే. అది కూడా ఇంతే ఉంటుంది. అసలు మేము ఏం తీసుకుందామని వచ్చి ఏమో తీసుకుంటున్నాం. ఇక ఇవన్నీ లైక్ మిల్క్ ప్రొడక్ట్స్. అదంతా ఫ్రోజన్ సెక్షన్, లైక్ పిజ్జాస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఉంటాయి ఫ్రోజన్. డైరెక్ట్ మనం ఎయిర్ ఫ్రైయర్లో ఆర్ ఓవెన్లో పెట్టుకొని మైక్రోవేవ్లో పెట్టుకొని తినడమే. మ్యాక్సిమం ఫుడ్ ఇక్కడ వాళ్ళ ఫుడ్ మ్యాక్సిమం అదే తింటారు అమెరికన్స్. కుక్ చేసుకొని చాలా తక్కువ. నాకు తెలిసి అయితే అంటే చేసుకుంటారులే కుకింగ్ కూడా. ఎంత స్టార్బక్స్ కోల్డ్ కాఫీ, ఆరెంజెస్. అమెరికన్స్ బ్రేక్ఫాస్ట్లో ఆరెంజెస్ ఉంటుంది మ్యాక్సిమం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆరెంజెస్, అదే అన్ని ప్రెట్జెల్స్ లైక్ బిస్కెట్స్ లాగా, కాదు లోపల పీనట్ బటర్ ఫిల్ అయి ఉంటుంది. పీనట్ బటర్ అంటే పల్లీలతో అది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అంతా డ్రింక్స్ సెక్షన్. అంతా కోక్స్. మనం సింగిల్ కూడా కొనుక్కోలేము. కొనుక్కుంటే లైక్ పెద్దదే తీసుకోవాలి. అంటే సింగిల్ తీసుకోవాలంటే మనం గ్యాస్ స్టేషన్ అక్కడికి వెళ్ళి అట్లా వెళ్ళి తీసుకోవాల్సిందే. ఇక్కడ తీసుకోవాలంటే పెద్దవి ప్యాకెట్ ఇట్లా 35 కోన్స్ ఉంటాయి. అవి 35 క్యాన్స్ ఉంటాయి. 35 క్యాన్స్ అదే తీసుకోవాలి. లేకపోతే ఇవన్నీ పెప్సీ, డైట్ కోక్, డైట్ కోక్, పెప్సీ, డైట్ పెప్సీ, డాక్టర్ పెప్పర్ ఉంటుంది, అది టానిక్ లా ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఆఫ్ డ్రింక్స్.
ఇవన్నీ 24 ప్యాక్, 35 ప్యాక్ ఇవన్నీ లైక్ మిక్స్డ్ ఉన్నాయి అక్కడ. ఫ్యాంటా, కోక్, స్ప్రైట్. నెక్స్ట్ ఇవన్నీ వాటర్ బాటిల్స్. ఇవంతా లైక్ ప్లాస్టిక్ ఆ ఐటమ్స్ ఉంటాయి కొన్ని. ఇక్కడ డాగ్ ఫుడ్ ఉంది అక్కడ. దానికి కూడా ఒక డైరెక్ట్ సెక్షన్ ఉంది, సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ బౌంటీస్, టిష్యూ పేపర్స్, టాయిలెట్ పేపర్స్. అవి బౌంటీస్ అంటే టిష్యూ పేపర్ లానే కదా, కొంచెం థిక్ ఉంటుంది అండ్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. ఇవన్నీ బౌంటీసే, డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ బౌంటీస్. అవి ఎనర్జీ డ్రింక్స్ అవి. ఇది ఫీజీ వాటర్, స్మార్ట్ వాటర్. ఇవన్నీ కొంచెం వాటర్ బాటిల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇవి కిక్లాండ్, చెప్పాక కిక్లాండ్ కొంచెం తక్కువ ఉంటాయని మ్యాక్సిమం చాలామంది కాస్కోలో ఇవి వేసుకుంటారు. ఇక్కడ హిమాలయన్ ఐస్ మౌంటైన్ వాటర్ ఉంటుంది. ఇది కొంచెం ట్రై చేసాము, కొంచెం బాగానే ఉంటుంది కానీ ఇది కాస్ట్ ఎక్కువ. కిక్లాండ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది $8 ఉంటుంది. 7.5 అట్లా ఉంటుంది, 7.5 అట్లా ఉంటుంది. కోకోనట్ వాటర్ మనకి ఇలా కోకోనట్ దొరకదు, మనం ఇట్లా డబ్బాలో ఉంటాయి అవే కొనుక్కోవాలి. ఇది 18 వస్తాయి. అందులో 18 పీసెస్కి $20 అంటే లైక్ 1600. 18 పీసెస్ వస్తుంది. చిన్న చిన్న బాటిల్స్, మన ఫ్రూటీ బాటిల్స్ లాగా వస్తుంది. నెక్స్ట్ అంతే డ్రింక్స్. ఇక్కడ ఓట్ మిల్క్ ఇస్తున్నారు, అంటే ఓట్ చాక్లెట్ మిల్క్ అంట. ట్రై చేద్దామని చేస్తున్నా. అంతా డిఫరెంట్ ఉంది. ఇక్కడ మనం శాంపిల్స్ చేసి పెడతారు. మనం అంటే మనం టేస్ట్ చేసి బాగుంటే తీసుకుంటామని చెప్పి అట్లా కాస్కోలో శాంపిల్స్ పెడతారు. నేనైతే ఏం తినలేదు, ఇవే తిన్నా. ఇందాక కొంచెం చిన్న పీసెస్లో వేస్తున్నా, ఇక్కడ తిన్నా, టేస్ట్ చేస్తున్నా ఎట్లుంటుందని. బాగుంది కదా యాక్చువల్లీ. ఇది ఓట్ మిల్క్, ఓట్స్తో చాక్లెట్ మిల్క్. ఇదంతా సెక్షన్ అంతా పైన ఉన్నాయన్నీ పెద్దవి. ఇది ఇక్కడ ఆయిల్స్, కెనలా ఆయిల్, ఇది వెజిటేబుల్ ఆయిల్. మేము వెజిటేబుల్ ఆయిల్ వాడతాం. ఇది కార్న్ ఆయిల్. ఆయిల్స్ కూడా మనం చిన్న చిన్న బాటిల్స్ దొరకవన్నీ పెద్ద దొరుకుతాయి. అది ఆలివ్ ఆయిల్. ఇవన్నీ పిండి, ఫ్లోర్స్, లైక్ ఆల్ పర్పస్ ఫ్లోర్. ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా పిండి అనుకుంటా. ఇక్కడ ఉంది ఆల్ పర్పస్. ఇవన్నీ అవన్నీ ఫ్లోర్స్. ఇక్కడ ఉన్న అన్ని ఫ్లోర్స్. ఇవి గార్లిక్. మన అమెరికన్స్ ఎట్లా తింటారంటే గార్లిక్ మనం పేస్ట్ వేసుకుంటాం కదా, అట్లా తినకుండా వీళ్ళు మిన్స్డ్ గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఉంటాయి. డైరెక్ట్ వాళ్ళ బర్గర్స్, పిజ్జాస్ వాటిని ఇట్లా ఫిల్ చేసుకొని ఇట్లా పైన ఇట్లా చల్లుకొని తినేస్తారు అంతే. ఇది $16 ఉంది, అంటే లైక్ 1300. 10 kgsకి 1300 రూపీస్. ఇది బాస్మతి కొంచెం ఎక్కువ, 1600. ఇది 10 kgsకి. బాస్మతి ఎక్కువ యూజ్ చేయము, అది ఒకటే. ఇంకా ఇవన్నీ రైస్ బ్యాగ్స్. అసలు ఓన్లీ రైస్ బ్యాగ్స్ కోసం వచ్చి చూడండి, ఏమన్నా పానీపూరి, ఫిష్, క్రోసెంట్, ఫ్రూట్స్, పెరుగు అంతా ఒక రైస్ బ్యాగ్ కోసం వచ్చాను యాక్చువల్. నేను మళ్ళీ 100 బిల్ చేశాను. కాజు, డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి కాస్కోలో. అన్ని చాక్లెట్స్. నెక్స్ట్ అంతా చాక్లెట్ సెక్షన్. ఎంత లైక్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ, క్యాష్యూస్ ఉన్నాయి అన్నీ. నెక్స్ట్ ఇవి చాక్లెట్స్ అన్నీ క్యాష్యూస్, పిస్తా అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. పిస్తా, సాల్ట్ అండ్ పెప్పర్ పిస్తా అంట. ఆల్రెడీ మిక్స్ చేసి ఉన్నాయి, వేరే ఎక్కడ ఉన్నాయి. ఇది ఫేర్ వాచెస్ బాక్స్ ఎంత ఉంది చూడండి, ఎన్ని పీసెస్. అది 6 and 10 50 పీసెస్ అనుకుంటా. ఇక్కడ ప్రైస్ ఎంత $12 అంట. 21 ounces. $12 అంటే 1000 తక్కువకే. $12 కంటే. ఇంకా ఇవన్నీ ప్రోటీన్ బార్స్. కొంచెం తింటే మన స్నిక్కర్స్ లాగా ఉంటాయి, కాదు అక్కడ పీనట్స్ బదులు ఇక్కడ గ్రానోలా అట్లా అవి ఉంటాయి. అన్నీ పీనట్స్ ఉంటాయి, అవన్నీ వేరు. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఉంటుంది కాస్కోలో, కొంచెం తక్కువకి వస్తుంది మనకి. $2 పిజ్జా, హాట్ డాగ్, అవన్నీ మనం తినేది అయితే పిజ్జా ఒకటి. చీజ్ పిజ్జా ఇక్కడ ఉంది, చీజ్ పిజ్జా. ఇది పెప్పరోని, కింద పైనది చీజ్ పిజ్జా, కింద కుకీస్. ఇది చీజ్ పిజ్జానే, మనం అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ లైక్ ప్రైజెస్ చూపిస్తుంది చూడండి. హాట్ డాగ్ $150, పెప్పరోని పిజ్జా $2, చీజ్ పిజ్జా మనం తీసుకుంది $2.
పేమెంట్ చేసి వచ్చేసాను. మన ఫుడ్ వచ్చేసింది. ఇక్కడ ఒక స్లైస్ ఆఫ్ పిజ్జా, అది చీజ్ పిజ్జా $2, ఒకటి ఐస్ క్రీమ్ స్మూదీ యాక్చువల్లీ అది. ఇదంతా ఇక షాపింగ్ అయిపోయింది. బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియో కొంచెం తొందరగా రావాలని కోరుకుంటున్నాను. బాయ్.